సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మాకు గ్రాడ్యుయేటీ ఇవ్వాలి. బరువు తక్కువ పిల్లలు, లేబర్ ఎక్కువ ఉందండి. అలాంటి వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఈరోజు ఇలా ఉన్నామంటే ఆయన వల్లే ఉన్నామండి. రాడండి. మాకు జీతాలు పెంచితే మేము ఎదురుగా మేము అతను న్యాయం చేస్తాం. మాకు జీతాలు పెంచకుండా మళ్ళీ కానీ ఒక నెల జీతం వస్తేనే ఇల్లు కడవడం కష్టం సార్. అలాంటిది రోజు రోజుకి ఇలాంటి పరిస్థితుల్లో దిగిపోతున్నాం సార్. మీ సమస్యలు నేను పరిష్కరిస్తానని చెప్పిన మనిషి ఇప్పుడు అసలు ఎక్కడుండే అడ్రస్లు కూడా కనిపించట్లేదు. మరి ఒక అంగన్వాడీని మాత్రమే చిన్నచూపు చూస్తున్నారండి. ఈ పోలీసులతో కొట్టించడము, ఈ చేయడం అది చేస్తున్నారు. పిల్లల్ని వదిలేసి ఛార్జీలు కట్టుకొని వెనక్కి తిరిగేది లేదు అనుకొని ఇంకా ఈ భిక్షాటనలో దిగాము. మాకైతే నమ్మకం లేదండి. నేటికి 25 రోజులు అవుతుంది పిల్లలు మానుకొని చాలా కష్టాలు పడి ఇబ్బందులు పడి. ఆయనకు మానవత్వం లేదనుకుంటున్నాము. ఎందుకంటే ఆ రోజుల్లో పాదయాత్రలోని ఆయన ఇచ్చిన హామీలనే ఒక అక్క చెల్లెమ్మలుగా మేము అందరం కూడా ఈరోజు ఆయన్ని మేము అడుగుతున్నాం. ఎందుకంటే తెలంగాణ కన్నా మీకు 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామన్నారు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలోనైతే 13,650 రూపాయలు ఉండేది. అలా లెక్క వేసుకున్నా ఈరోజు మాకు 14,650 రూపాయలు రావాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కొత్త ప్రభుత్వంలో 18,000 జీవో పాస్ చేశారు. మరి అలా లెక్క చూసుకున్నా ఈరోజు మాకు 19,000 జీతం ఇవ్వాలి. మేమైతే 26,000 సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మాకు గ్రాడ్యుయేటీ ఇవ్వాలి, 26,000 వేతనం ఇవ్వాలని మేము అడుగుతున్నాము. మాట తప్పను మడం తిప్పను, మీరందరూ నా అక్క చెల్లెమ్మలు, మీకు తగినంత న్యాయం చేస్తామంటే బిఎల్ఓ డ్యూటీలు చేసింది మేము. ఆయనకి మోటివేట్ చేసి కరెక్ట్గా ఓట్లు రద్దు కాకుండా ఇంటింటికి సర్వేలు చేసి అన్నీ కూడా మేము పక్కాగా ఈ రోజున మేము చేయబట్టుగా ఆయన ఈరోజు గెలిచి సీఎం పదం మీద ఉన్నారు. ఎందుకంటే వర్కర్స్ హెల్పర్స్ కలిపి మొత్తం మేము 1,08,000 మంది. అలాంటిది మా ఫ్యామిలీలు మేము అందరూ కలిపేస్తేనే కదా ఈరోజు ఆయన ఆ సీఎం అనే పదవి ఆ పీఠం మీద ఆయన ఉండగలిగారు. కానీ ఈరోజు మాకు 4 సంవత్సరాలు నరబెట్టి కూడా మేము చూస్తున్నాం. ఆయన మాకు వచ్చి ఏమైనా హెల్ప్ చేస్తారు, ఆయన అంతటా ఆయన పెంచుతారని మేము చూసాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం దిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడైనా మేము ఆయన్ని జీవో పాస్ చేయండి. నెక్స్ట్ ప్రభుత్వం మీది వచ్చినా వేరే ప్రభుత్వం వచ్చినా మాకు మీరు ఇచ్చిన జీవో అమల్లోకి వస్తుంది. అది ఆగస్టులో కానీ అక్టోబర్లో కానీ ఎప్పుడు పెంచినా పర్వాలేదు. కానీ మీరు సీఎంగా ఉన్నప్పుడు మాకంటూ ఒక ఫైల్ మీద సంతకం పెట్టమని మేము అడుగుతున్నాం. అవుతుంది ఉంది. ఎందుకంటే మరి మాకు జీతం కటింగ్ ఈ సమ్మెలో మేము ఉన్నామంటే మరి 11,500తో మేము ఏం బ్రతుకుతామండి. ఎందుకంటే చాలామంది ఓన్ బిల్డింగ్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు గవర్నమెంట్ బిల్డింగ్స్ వాళ్ళకైతే రెంట్లు కట్టక్కర్లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే కరెంటు బిల్లు ఇంటి అద్దె కూడా గవర్నమెంట్దే. కొంతమంది ఓన్గా ఇల్లులు తీసుకొని అంగన్వాడీలు నడిపిస్తున్నారు. వాళ్ళైతే 5,000 ఇంటి అద్దె మినిమం కరెంటు బిల్లులు. అతను వేసిన 11,500లో 6,000 రూపాయలు కరెంటు బిల్లుకి ఇంటి అద్దెకి పోతే గ్యాస్ 1,000 రూపాయలు, కాయగూరలు, మిను ఛార్జీలు అన్నీ మేము పెట్టుకొని మేము స్కూల్ నడిపిస్తుంటే మాకు వేసిన 11,500 జీతమే అంటున్నారు. ఆ డబ్బులు ముందు మేము మొదలు పెడితే మాకు 6 నెలల తర్వాత 8 నెలలకి బిల్లులు వేస్తారు. మరి మేము మా పిల్లలు మా కుటుంబం ఎవరు బ్రతుకుతారు? ఇప్పుడు ఆయన మాకేమీ చెయ్యకపోతే మేమైతే ఆమె నమ్మే పరిస్థితిలో లేము. మాకు ఎవరైతే న్యాయం చేస్తానంటారో మేము వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాం. ముందు ఇతనికి మేము ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఎందుకంటే ఇతను మాకు హామీ ఇచ్చారు కాబట్టి ఇతను మాకు పెంచితే మాకు హ్యాపీ సంతోషం. ఇప్పుడు అధిష్టానంలో ఉన్న కన్నా వేరే పార్టీ వాళ్ళందరూ కూడా వచ్చి మాకు మద్దతు ఇస్తున్నారు. మేము వచ్చేస్తాం కానీ మేము ఇతను నమ్ముతున్నాం. ఎందుకంటే అధికారంలో ఉన్నారు, మాకంటూ ఒక భరోసా ఇస్తారు, మా కోసం ఒక జీవో పాస్ చేస్తారు. కనీసం నేను ఎంత చెయ్యగలనమ్మా అని కూడా ఆయన మాట్లాడట్లేదు. అందుకు ఇంత ఈరోజు మేము రోడ్ల మీదకి ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రాష్ట్ర నాయకులు వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళని ఆ మాటలు ఈ మాటలు మభ్యపెట్టి పంపించేస్తున్నారు. కానీ నా వరకు నేను ఎంత చేయగలనమ్మా అని ఒక్క మాట ఆయన నోటంటూ మా కోసం రావట్లేదు. అదే ఈరోజు మేము బాధపడి ముందుకు వెళ్తున్నాం అంతే. 25 రోజుల మట్టి మీరు అంగన్వాడీ ధర్నా చేస్తారు. ఈరోజు చివరి భిక్షాటన చేసే పరిస్థితి వచ్చింది. అయినా కూడా జగన్ ఎందుకు కనికరం చూపించలేదండి. మేము 25 రోజుల నుంచి చేస్తున్నాము. కనీసం మేము తెలంగాణ కూడా 1000 రూపాయలు ఎక్స్ట్రా అడుగుతున్నాం. అది ఇచ్చినా సరిపోయి మేము సమయం విరమిద్దాం అనుకుంటున్నాం. అది కూడా చేయడం లేదండి.
కానీ 26,000 అది ఇవ్వలేరు. ఇది ఇవ్వచ్చు కదండి. మేము ఎలాగోలా చేస్తాం. ఇది రోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చిందంటే జగన్ వల్లే కదా. మరీ ఇంత ఘోరం ఈ ధరలతో ఎలా బ్రతకగలమండి? ఈ జీతాలతోటి ఇంటద్దులు కట్టుకోవాలి, పిల్లలు చదివించుకుని గవర్నమెంట్ స్కూల్ చదివించుకుని మా తిండిని పెట్టాలి కదా వాళ్ళకి. ఇంట్లో మగవాళ్ళు కూడా ఊరుకోవాలి కదండి. ఈ జీతంతో బతికితే ఎందుకు ఆ జీతానికి వెళ్తున్నారు? మా ఇంట్లో కూడా ఇబ్బందులు పడుతున్నారు. మాకు ఇస్తున్నారు, ఇవ్వలేదు. గవర్నమెంట్ అందరికీ ఇస్తుంది. మా యొక్క గవర్నమెంట్ జీతాలు అంటే గవర్నమెంట్ అంటే మరి కనీసం 12,000 ఉండేది, మాకు 11,500 అండి. దానికి కూడా మాకు వెళ్ళి అడిగితే మీకు గవర్నమెంట్ ఇస్తే మీకు ఏమి అని అనేస్తున్నారండి. అమ్మఒడి ఇవ్వలేదు, చెయ్యొత్త ఇవ్వడం లేదు, మా వీతంతో పెన్షన్లు ఇవ్వడం లేదు, ఏమీ కూడా ఇవ్వడం లేదండి. రాడండి. మాకు జీతాలు పెంచితే మేము ఎదురుగా మేము అతను న్యాయం చేస్తాం. మాకు జీతాలు పెంచకుండా మాకు కానీ ఏం నమ్మకం లేదండి. చేస్తే నమ్మకం. మాకు ఇప్పుడు పెంచారనుకోండి, ఎంతకంత మేము ప్రజలతో మేము ఉత్తేజం చేస్తామండి. ఎందుకంటే మా చేతుల్లో ఉంది జనాలు. మాకు కనీసం ఒక టీచర్ సెంటర్లో చేతిలో 1000 మంది జనాభా ఉంటారండి. మా ఫ్యామిలీలు ఉంటారండి. వాళ్ళందరికీ మేము చెప్తాం కదండి. మేము ఇవి ఏ చెప్పితే వాళ్ళు మాత్రం ఎటువైతే మా జీతం పెంచకపోతే ఎటువైపు మేము చెప్పవండి. మేము చెయ్యం కూడాను. అతను ఎలాగ దించాలనుకుంటాం అంతే. ఏంటంటే అసలు మా మనసుకి మేమే నమ్మలేని పరిస్థితి అయితే అయ్యిందండి. ఆయన అయితే ఎంతో నమ్మాం మేము. మా ఇంట్లో ఏంటి, మా ఫ్యామిలీ ఏంటి, మొత్తం అందరూ కూడా ఆయన నమ్మాము. అంతా చాలామంది పేదలు, బరువు తక్కువ పిల్లలు, లేబర్ ఎక్కువ ఉందండి. అలాంటి వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఈరోజు ఇలా ఉన్నామంటే ఆయన వల్లే ఉన్నామండి. 25 రోజులు అవుతుందండి. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా సరే ఈ సమస్యని తీరుస్తారని అనుకుంటున్నాం. కానీ ఎదురు చూసే పరిస్థితి అయితే అయిపోయింది. రేపటి నుంచి ఇంకా 24 గంటలు కూడా ఇక్కడే ఉండవలసి వస్తుందని చెప్తున్నారు. గెలిపించాం. ఆ పరిస్థితి అంటే మరి ఇంకా చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే అసలు ఆయన ఎలాంటి వాడని అసలు అనుకోలేదండి. చెప్పడానికి ఇంకేమీ లేదు. ఎందుకంటే కన్ని ముందు అన్ని కనిపిస్తున్నాయి. రోజుకి యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఉన్నారు, హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, నిన్న పోలీసులతో దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు. అసలు ఏంటి ఆడవాళ్ళు ఎలాగ అయిపోతున్నారని ఒక ఆలోచన అయితే ఎవరికి లేదండి. 25 రోజులు బట్టి రకరకాలుగా చేస్తున్నారు. చిన్న కనికరం కూడా చూపించట్లేదు. ఎలక్షన్ కూడా వచ్చేస్తారు. అవును సార్, పట్టించుకునే పరిస్థితి. ఎందుకు అలా చేస్తున్నారంటే ఆ దేవుడికే తెలియాలండి. దేవుడికే తెలియాలి. ఏంటంటే ఆయన నాన్నగారిని మేము నమ్మాము. ఆయన కూడా మంచి వ్యక్తి అని నమ్మామండి. పేదలకి ఒక మేలు చేస్తారు అనుకున్నాము. అన్నింట్లోనూ జగనన్న అంటే ఎంతో హార్ట్ఫుల్గా ఉంటామండి. అలాంటిది ఏంటంటే ఆయన ఇలా చేస్తున్నారన్న ఒక ఆలోచన అయితే మేము చాలా దిగ్భ్రాంతికి ఇదైపోతున్నాం. ఏం లేదు సార్. ఎందుకంటే ఒకరంటే వేయగలరు, ఇద్దరంటే వేయగలరు, అందరూ వేయలేదు కదా సార్. కడుపు పంట కళ్ళ ముందే కనపడుతుంది సార్. కడుపు పంట ఏ టైంకి ఏమవుతుందో భయం వేసేస్తుంది సార్. ఒక నెల జీతం వస్తేనే ఇల్లు కడవడం కష్టం సార్. అలాంటిది రోజుకి ఇలాంటి పరిస్థితుల్లో దిగిపోతున్నాం సార్. ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో ఈ సమ్మె భయం వేస్తుంది. అందరూ కూడా ఏంటి జీతాలు లేవు, ఎలా బతుకుతాం, ఈ ఫైనాన్స్లే కానీ ఏదైనా కానీ ఎలా కట్టుకుంటాం భయభ్రాంతులతో మేము బ్రతుకుతున్న పరిస్థితి. మేము ఏదైనా అయిపోతే కారణం ఆయనే సార్. ఏదైనా అయిపోతే ఆయనే. మా పిల్లలు కానీ మేము కానీ ఏమైపోయినా సరే ఆయనే కారణం. అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా సేమ్ అదే అంటున్నారు. ఆయన పెంచితే వెళ్దాం, లేదంటే ఏదైనా అయిపోదాం ఎక్కడ అనేసి అంటున్నారు సార్. మరి గత 25 రోజులుగా మేమైతే ఈ యొక్క ధర్నాన్ని ప్రారంభించడం జరిగిందండి. 25 రోజుల్లో కూడా మాకు ఎటువంటి స్పందన కూడా సీఎం గారి నుంచి రాలేదు. మాకు కనీస వేతనం 7,000 ఇస్తున్నారు సార్. మేము అంగన్వాడీలో హెల్పర్లుగా వర్క్ చేస్తున్నాం. మేము కూడా 10th క్లాస్ చదివాం. అయితే 7,000తో మేము సిటీలోని అవసరానికి సార్ మేము ఉంటున్నది 6,000 అండి. మేము నెలంతా కష్టపడింది కేవలం రెంట్కి మాత్రమే బ్రతుకుతున్నాం. మరి మాలాంటి వాళ్ళకు ఎలా సార్ బ్రతుకుతాం ఆ 7,000తో? ఇంతవరకు అయితే ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఈ రోజు వరకు అయితే ఏమీ కూడా అమలు చేయలేదండి. మేము అడగలేని కోరికలు ఆయన మాకు ఇస్తానంటున్నారు, అడిగినవి పక్కకు నెడుతున్నారండి. అది ఆ విధంగా అయితే మేము ఈ యొక్క సమ్మెను విరమించడానికి సిద్ధంగా లేము. ప్రతి ఒక్క వర్గాన్ని కూడా ఆయన ఆదరిస్తున్నారు. ఒక అంగన్వాడీని మాత్రమే చిన్నచూపు చూస్తున్నారండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మేము కూడా అదే ఆలోచిస్తున్నాం. నమ్మకం అయితే లేదు. అందుకే కనీసం ఫైనల్గా ఈ శాలరీలైనా పెంచుతారు అని ఒక భరోసాతోని ఈ యొక్క సమ్మె చేయడం జరుగుతుంది. కానీ ఆయన అయితే మాత్రం ఈ రోజు వరకు మాకు ఎటువంటి రిజల్ట్ రాలేదు. ఇంకా రాకపోతే ఇంకా సమ్మె ముందుకు జరుగుతుంది తప్ప ఆపడం అయితే జరగదండి. మరి ఇలా మాకు న్యాయం జరగనప్పుడు మేము ఆయనకి ఎలా న్యాయం చేస్తామండి? చెయ్యం. కారణం ఏంటంటే నేటికి 25 రోజుల నుంచి సమ్మె చేస్తున్నామండి. న్యూ ఇయర్ ఇక్కడే చేసుకున్నాం, క్రిస్మస్ ఇక్కడే చేసుకున్నాం, రేపు సంక్రాంతి కూడా ఇక్కడే చేసుకున్నాం. ఈవేళ అయితే మమ్మల్ని భిక్షాటనకి తీసుకొచ్చాడు జగనన్న. ఏం చేస్తాం? అక్క చెల్లెళ్ళారా, అమ్మలారా, చెల్లెళ్ళారా అన్నారు. ఇంతవరకు కూడా చేసుకొచ్చారు. జీతం 26,000 ఇస్తాను.
తెలంగాణ కంటే ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానన్నారు. మేము అదే అడుగుతున్నాం. లేకపోతే 26,000 ఇమ్మంటున్నాం. లేదా గ్రాడ్యుయేట్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ ఇమ్మని అడుగుతున్నాం. మేము అంతకు మించి మేము ఏం అడగలేదు. జీతాలు మటుకు కంపల్సరీగా పెంచమని 26,000 ఇమ్మని అడుగుతున్నాం. లేకపోతే తెలంగాణ కంటే ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానన్నారు. అలాగే ఇవ్వమని అడుగుతున్నాం. అంతేగాని నేటికి వాళ్ళకి 25 రోజుల బట్టి నుంచి కూడా టెంట్లో అలా కూర్చొని అక్క చెల్లెళ్ళు అమ్మలు అన్నారు, ఆడపిల్లలు అన్నారు, మా ఆడపడుచులు అన్నారు. ఇలా ఉన్నాం కానీ కనికారం లేదు. ఇప్పటికి వచ్చి కూడా మాకు ఏ తీర్పు చెప్పలేదు. రోడ్డు మీద భిక్షాటన చేస్తున్నాం ఇవాళకి. అంటే పాదయాత్ర టైంలో బోల్డని హామీలు ఇచ్చాడు, రాగానే ఇది చేస్తాం. మీరు ఇన్ని రోజులు బట్టి సమ్మె చేసి చివరికి ఈ పరిస్థితికి వచ్చి ఎందుకు చూపించలేదంటారు? ఏమి ఎందుకు చూపించడం లేదా? మరి ఏం చేయాలనుకుంటున్నారో ఈ సీఎం గారు తెలియటం లేదండి. ఇప్పటికి కూడా రోడ్డు మీద పడి భిక్షాటనలు అడుగుతున్నాం అందరినీ. పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారండి. అంగన్వాడీలు మేము కూర్చొని ధర్నాలు చేస్తుంటే ఏంటండి ఏం చేయమంటాం? మళ్ళీ ఇంకేం నమ్ముతామండి? ఇప్పుడు ఎలా చేస్తే ఇంకెక్కడ నమ్ముతామండి? మాకు ఏదైనా చూస్తే జగనన్న మాకు 26,000 ఇస్తే, గ్రాడ్యుయేట్ ఇస్తే మేము జగనన్నకి నమ్ముతాం. లేకపోతే మేము ఎలా నమ్ముతామండి జగనన్నని? ఎన్నాళ్ళు చేయింది? 5 ఏళ్ళు, 1 నెలలో ఎలక్షన్ ఉంది. మరి ఇప్పుడు అతను వచ్చి 4 సంవత్సరాలు, ఇప్పుడు 5వ సంవత్సరం అండి, 3 నెలలు దిగిపోతారు. ఇప్పుడుకి వచ్చి ఒక 1000 రూపాయలు పెంచారు. ఇప్పుడుకి వచ్చి ₹1 పెంచలేదండి. నెలకు సంవత్సరానికి ఒక 1000 రూపాయలు పెంచినా సరే ఇప్పుడు 15,000 రూపాయలు. అవును, 7 తినాలండి. 11,500 కుటుంబం అంతా కలిపి 7 తినాలి. 7 బ్రతకాలండి. అన్ని ధరలు పెరిగిపోయి, గ్యాస్ పెరిగింది, పప్పులు పెరిగాయి, కాయగూరలు పెరిగాయి, అద్దెలు పెరిగాయి, కరెంటు బిల్లులు పెరిగాయి. ఎలా బ్రతకాలండి ఏరియాలోని? సీఎం వచ్చారు, జగనన్న వచ్చారు, ఏదో చేస్తారో మాకు సంక్షేమ పథకాలు కూడా ఏమి అక్కలు చెల్లెలు అమ్మలు మాకు అందరూ చూస్తానన్నారు. ఏది చూడలేదు. మా బాధలు మరి ఎందుకు పట్టించుకోవట్లేదు తెలియట్లేదు. కానీ మేము 5 ఏళ్ళ ముందైతే మా దగ్గరికి వచ్చేయించి బుర్ర మీద చెయ్యి వేసి చెప్పాడు, అమ్మా నేను ఉన్నాను, నేను చూశాను, మీ సమస్యలు నేను పరిష్కరిస్తానని చెప్పిన మనిషి ఇప్పుడు అసలు ఎక్కడుండే అడ్రస్లు కూడా కనిపించట్లేదు. మరి అసలు ఎక్కడ ఉన్నాడో, మా బాధలు వింటున్నాడో వినట్లేదో కూడా మాకు తెలియట్లేదు. మరి దేనికని తెలియట్లేదు. మరి మేము భిక్షాటన చేసే పరిస్థితికి వచ్చిందంటే కేవలం జగనే. అది ఆ జగన్ వల్లే మేము ఇంతవరకు రావాల్సి వచ్చింది. తెలంగాణ కంటే మీకు 1000 పెంచుతానని చెప్పిన మనిషి ఇప్పుడు వచ్చి అడ్రస్ లేడు. అతను చెప్పిన హామీ పరంగా మేము అడుగుతున్నాము. మీరు 1000 పెంచుతామన్నారు తెలంగాణ కంటే, అదే మాకు పెంచండి, కనీస వేతనం ఇవ్వండి, గౌరవ వేతనం ఇవ్వండి మేము అడుగుతున్నాము. అడిగిన దానికి అతను సమాధానమే చెప్పట్లేదు. ఈ పోలీసులతో కొట్టించడము, ఇది చేయడం అది చేస్తున్నారు. పిల్లల్ని వదిలేసి ఛార్జీలు కట్టుకొని ఉదయం వచ్చి సాయంత్రం వరకు ఇక్కడ ఎండలో మాడుతున్నాము. అయినా అతను కనీసం కనికరం లేదు. ఇంకా నమ్మే పరిస్థితి లేదండి. ఇంక ఇతను దిగుతాయి వస్తాడని అయితే గ్యారంటీ లేదు. ఇతను మాత్రం గద్దె దించుతాము, దించే తీరుతాము కూడా మేము. ఇంకా ఈసారి మాత్రం. మరి పేరు దివ్య. ఎందుకు ఈ భిక్షాటన చేసే పరిస్థితి వచ్చింది వాళ్ళ అంగన్వాడీలో? నేటికి 25 రోజులు అవుతుందండి. ఇలాగే పిల్లల్ని నొగ్గేసి ఎండలో ఇలా కూర్చొని ఇలా సమ్మె చేస్తున్నాం. కానీ వాళ్ళు ఇంకా మా సమస్యలు తీర్చలేదు. మా సమస్యలు పరిష్కరించాలి, ఇంక ఇదైనా మేము చేస్తామనేసి భిక్షాటనలో దిగామండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీ మీద కనికరం చూపించట్లేదా? ఎందుకో మాకైతే తెలియట్లేదు. కనీసము మాకు 26,000 ఇవ్వాలనేసి డిమాండ్ చేశాము. కనీస వేతనం ఇవ్వడం లేదు. కాక మాపై మొన్న కలెక్టర్ ఆఫీస్ వరకు ధర్నా దగ్గరికి వెళ్ళినా కానీ మాపై ఎన్నో చర్యలు తీసుకున్నారు. అయినా మేము వెనక్కి తిరిగేది లేదు అనుకొని ఇంకా ఈ భిక్షాటనలో దిగాము. మాకైతే నమ్మకం లేదండి. నేటికి 25 రోజులు అవుతుంది. పిల్లలు మానుకొని చాలా కష్టాలు పడి ఇబ్బందులు పడి ఈ రోజుకి ఇలా దిగామంటే మీరే అర్థం చేసుకోండి మా సమస్యలు ఎలాంటి విధంగా ఉన్నాయో అనేది. మాకు జీతాలు పెంచి అన్ని సమస్యలు తీరిస్తే ఖచ్చితంగా అతనే గెలుస్తాడండి. మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాం.